చూసాను చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ వచ్చి ఇక్కడ 7 రోజులు షిఫ్టులు చేస్తూ 6 డేస్ షిఫ్ట్ చేస్తూ ఎంత కష్టపడుతున్నారో. ఫెయిల్ అయితే మీ వీసా కూడా అయిపోతుంది. ఖచ్చితంగా మీరు పెట్టబెడ మొత్తం సర్దుకొని ఇండియా అయితే వెళ్ళిపోవాలి. ఒక స్టూడెంట్ లైఫ్తో ఆడుకోవడం అనేది 100% కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్లీ ఆఫర్స్. మిడిల్ క్లాస్ పీపుల్ని చాలా టార్గెట్ చేస్తున్నారండి. నేను చాలామంది నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు చెప్తుంటే నాకు బాధేసి ఈ వీడియో చేస్తున్నాను. హలో గాయస్, దిస్ ఈజ్ అంబక్ మనోజ్. వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, నేనైతే ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్దామని చెప్పి మీ ముందుకైతే వచ్చాను అనమాట. సో వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. అండ్ అంటే అటు షిఫ్ట్స్ అవన్నీ చూసుకొని మీకు తెలుసు ఎలాగో అంటే ఐ గాట్ మై సపరేట్ జాబ్ ఉంది నాకు ఇక్కడ. ఐఎమ్ డూయింగ్ సమ్ పార్ట్ టైమ్స్. సో అవి చూసుకొని వీడియోస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. యాక్చువల్లీ నేను ఇవాళ మీకు ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉందన్నమాట. లైక్ చాలా కన్ఫ్యూజన్. లైక్ ఎట్లా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్ కన్ఫ్యూజన్ అయిపోతున్నాడు అనమాట. ఎందుకంటే లైక్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఒక స్టూడెంట్ మైండ్ని కంప్లీట్గా పొల్యూట్ చేసేస్తున్నారు. సో అలాంటి కొన్ని పాయింట్స్ నాకు నోటీస్లోకి వచ్చినాయి కాబట్టి మీకు ఈరోజు మాట్లాడుతున్నాను. అండ్ సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్ us స్టార్ట్ టుడేస్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ వచ్చేసేసి అసలు అబ్రోడ్ ప్లాన్. సో అబ్రోడ్ ప్లాన్ ఎలా రాని ఇట్లా అంటే మనకి థాటే రాని లేకపోతే వేరే వాళ్ళని చూసి మనం కూడా వెళ్ళాలనుకునే కానీ. సో ఓకే, ఇది మంచి ప్లానే. అంటే లైక్ వెళ్ళాలి, మనం చదువుకొని మంచిగా అక్కడ సెట్ అవ్వాలి, లేకపోతే మంచిగా డబ్బులు సంపాదించాలనుకోవటం. సో బేసికల్లీ మెయిన్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి, మనం హార్ట్ఫుల్గా వర్క్ చేసి మన ఫ్యామిలీని అనేది లీడ్ చేయాలని ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే లైక్ ఇన్ బిట్వీన్ ఒక స్టూడెంట్ మైండ్ సెట్ని కంప్లీట్గా పొల్యూట్ చేసేస్తున్నారనమాట. సో నేను పర్టికులర్గా ఏ కన్సల్టెన్సీని నేను పాయింట్అవుట్ చేసి మాట్లాడట్లేదు. సో బట్ ఎవరు ఏం చేస్తున్నారు అనేది లైక్ యు నో మోర్ రైట్. నాకన్నా మీకు ఎక్కువ బాగా తెలుసు. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఈ పాయింట్స్ అయితే మీరు నోట్ చేసుకోండి. ఈ పాయింట్స్ నోట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యే ముందు, సో దానికన్నా ముందు మీరు అబ్రోడ్ వెళ్ళాలనే ఒక ప్లాన్ మీకు ఉంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ మైండ్లోకి వచ్చే పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, సో ఐదర్ మనం ఇండివిజువల్గా అప్లై చేసుకోవడమా యూనివర్సిటీకి, లేకపోతే ఆర్ఎల్స్ కన్సల్టెన్సీ త్రూ అప్రోచ్ అవ్వడమా యూనివర్సిటీని. సో ఏంటంటే ఇలా 2 కేటగిరీస్లో ఇండివిజువల్గా కానీ లేకపోతే కన్సల్టెన్సీ నుంచి అప్రోచ్ అవ్వడం కానీ, మనమైతే డైరెక్ట్గా కొంచెం నాలెడ్జ్ ఉండి అంత బాగుండి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండి అన్ని ప్రాపర్గా వాళ్ళు అడిగిన దానికి పెట్టుకోగల క్యాపబుల్ ఉంటే కనుక ఆబ్వియస్లీ ఇండివిజువల్గా లైక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇండివిజువల్గా చేసుకొని వచ్చిన వాళ్ళు అబ్రోడ్కి. సో మనం ఒకవేళ వేరే జాబ్ పర్పస్లో కావాలంటే, సో మోస్ట్లీ జాబ్ పర్పస్లో ఇచ్చే కన్సల్టెన్సీస్ నాకు చాలా తక్కువే కనిపించినాయి. అంటే లైక్ జాబ్ మేము చూపిస్తామన్న కన్సల్టెన్సీస్. బట్ ఇక్కడ మెయిన్లీ ఏంటంటే మనం మ్యాక్సిమం వచ్చే వే ఏంటంటే స్టూడెంట్గానే వస్తారు. ఆల్మోస్ట్ మన తెలుగు కమ్యూనిటీ ప్రతి ఒక్కరు స్టూడెంట్గానే వస్తారనమాట. అండ్ కమింగ్ టు కన్సల్టెన్సీస్. సో కన్సల్టెన్సీ టాపిక్ వచ్చేసరికి లైక్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యూనివర్సిటీస్ అన్నీ ఏం చేస్తాయంటే లైక్ దే యూస్ టు పే సమ్ పర్సంటేజ్ టు ద మిడిల్ పర్సన్కి సమ్ పర్సంటేజ్ అనేది ఈ కన్సల్టెన్సీస్కి పర్సంటేజ్ అనేది పే చేస్తుంది అనమాట. సో రిక్రూటింగ్ ఆన్ ద కొన్నిసార్లు కొన్ని యూనివర్సిటీస్ లైక్ దే యూస్ టు కీప్ ద సమ్ టార్గెట్స్. మీరు ఇంతమందిని జాయిన్ చేయాలి, ఇంతమందిని టార్గెట్, మీరు ఈ ఇంటెక్ ఇంతమందిని జాయిన్ చేయాలని చెప్పి. మ్యాక్సిమం ఇక్కడ మెయిన్ ఇంటెక్స్ ఫోకస్ చేసేది సెప్టెంబర్ ఇంటెక్ ఒకటి, ఇంకొకటి జనవరి ఇంటెక్ అనమాట. ఈ 2 ఇంటెక్ని మెయిన్ ఫోకస్ చేస్తారు స్టూడెంట్గానే వచ్చినప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక స్టూడెంట్కి ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ యూనివర్సిటీ పర్ఫెక్ట్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ ప్రాపర్గా ఉంటుంది, ఏ యూనివర్సిటీ ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్లీ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్,
మీకు యూజ్ అయ్యే అంటే మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు ఒకవేళ కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అయితే గనక కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించిన డిపార్ట్‌మెంట్‌లో తీసుకోవటం అట్లా తీసుకోండి. ఎందుకంటే మోస్ట్‌లీ నేను చూస్తున్నా ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది డైరెక్ట్‌గా మార్చేస్తున్నారనమాట. లైక్ ఎట్లా అంటే వాళ్ళు మెకానికల్ చదివిన ఐబీఎంకి వచ్చేయటం. సో, అట్లా చేస్తున్నారు. ఎందుకంటే మీ సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ ఉంటది. సో, అది మీరు మెయిన్ కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింట్ అనమాట. అండ్ ఇంకొకటేంటంటే యూనివర్సిటీస్ అన్నీ ఈ పర్సెంటేజ్ పే చేస్తాయి అని అన్నా కదా! సో, ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి. యూకేలో కొన్ని టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఆ టాప్ యూనివర్సిటీస్ ఏంటంటే లెస్ కమిషన్ పే చేస్తది. చాలా లెస్ కమిషన్ పే చేస్తది. సో, కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. అయి కొంచెం కమిషన్స్ ఎక్కువ పే చేస్తూ ఉంటాయన్నమాట. అలా కన్సల్టెన్సీస్ అని ఇన్ బిట్వీన్ ఏం చేస్తా ఉంటారంటే లైక్ ఇప్పుడు ఈ ఈ ఈ లో పర్సంటేజ్ ఇచ్చే లో పర్సంటేజ్ ఇచ్చే యూనివర్సిటీస్‌ని స్కిప్ చేసి సో, ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చే యూనివర్సిటీస్‌కి ఇదే ది బెస్ట్ యూనివర్సిటీ. సో, ఇది చాలా బెస్ట్ యూనివర్సిటీ. నీకు ఇక్కడ చాలా సోర్సెస్ ఉన్నాయని చెప్పి ఇంకా వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్‌ని యూజ్ చేసి సో, దే యూజ్డ్ టు డూ లాట్స్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకే. ఫైన్. అక్కడి వరకు బానే ఉంది. అండ్ ఒక స్టూడెంట్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఉండాల్సిందేంటంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ రీసెర్చ్ చేయండి. ఒక యూనివర్సిటీకి మీరు వెళ్తున్నారు, లేకపోతే ఎవరన్నా కన్సల్టెన్సీ వాళ్ళు సజెషన్స్ చేశారు అంటే ఒకసారి మీరు బ్యాక్‌గ్రౌండ్ చేసుకోండి. లైక్ బ్యాక్‌గ్రౌండ్ ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. అండ్ దేర్ ఈస్ లైక్ సమ్ టిప్స్ ఐ యూజ్డ్ టు గివ్. ఏంటంటే అక్కడ యూనివర్సిటీ ఎందుకంటే ఆబ్వియస్‌లీ మన సర్కిల్‌లో గానీ, లేకపోతే ఒకవేళ లేని వాళ్ళైతే జస్ట్ యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను మీకు చెప్తాను ఇక్కడ యూనివర్సిటీస్ ఏమన్నా మంచి యూనివర్సిటీస్ ఎట్లా చూసుకోవాలనేది. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ అన్ని యూనివర్సిటీస్ ఇలా బాగుంటాయని చెప్పలేను. బట్ కొన్ని యూనివర్సిటీస్ నాకు తెలిసినంత వరకు నేనైతే ఖచ్చితంగా చెప్తాను. మీరు నాకు టెక్స్ట్ చేయండి. ఇంకా వేరే వాళ్ళకైతే చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు. అబ్రాడ్‌లో ఫ్రెండ్స్ ఉంటారు. సో, ఒకసారి క్లియర్ బ్యాక్‌గ్రౌండ్ రీసెర్చ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో, ఇంకొకటేంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి వాళ్ళు మంచి ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నారా లేదా? కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళని పట్టించుకోరు. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌ని బాగా పట్టించుకొని, బాగా కేర్ చేసి అండ్ కమ్యూనిటీ అక్కడ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఉంటది. ఆ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో కూడా మనం ఎన్రోల్ అవ్వచ్చు. సో, మనం చాలా చేయొచ్చనమాట. అదొకటి మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో సో, వాళ్ళు నీడ్స్ టు బీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి స్టూడెంట్ విషయంలో. అండ్ నేను యూకే లా ప్రకారంగా చెప్తున్నాననమాట. సో, ఇయన్నీ మీరు మెయిన్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్. ఇయన్నీ 100% మీరు అడగాల్సిన పాయింట్స్. ఈ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతది ఇయన్నీ. అండ్ ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ కౌన్సిల్ సర్టిఫికేషన్ అనేది ఉంటదనమాట. సో, అంటే దే ఆర్ ద సర్టిఫైడ్ ఏజెంట్స్. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన ఏజెంట్స్ అనమాట. సో, ఏంటంటే వాళ్ళు ఏదైతే నేనిప్పుడు చెప్పానో బ్రిటిష్ సర్టిఫైడ్ ఏజెంట్స్ ఉన్నారో సో, వాళ్ళేంటంటే ప్రాపర్‌గా ఎగ్జామ్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ కన్సల్టెన్సీ వాటిల్లో సంబంధించి ఇంకా అప్‌గ్రేడ్ అవ్వడానికి సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో, అలా నేను ఈ యూకేకి సంబంధించి అయితే చెప్తున్నాను. వేరే కంట్రీస్‌కి నాకు తెలిసి ఐ హోప్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి. అంటే సర్టిఫైడ్ ఏజెంట్స్ ఖచ్చితంగా ఉండే ఉంటారు. అండ్ స్టూడెంట్స్ కూడా జస్ట్ ఇప్పుడు ఒక కన్సల్టెన్సీ ద్వారా మీరు వెళ్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ ద వన్ కన్సల్టెన్సీ. వెళ్తున్నప్పుడు డైరెక్ట్‌గా యూ నీడ్ టు ఆస్క్ దెమ్ క్లియర్‌గా అడగండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాల్సింది ఏంటంటే బ్రిటిష్ సర్టిఫైడ్ ఏజెంటేనా అని చెప్పి ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ క్వెషన్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ చాలా జరుగుతున్నాయండి. ఎందుకంటే 1 కాదు, 2 కాదు. నేను చూస్తానే ఉన్నాను. అసలా యాక్చువల్లీ ఇంకొకటేంటంటే అది మెయిన్‌లీ పెద్ద క్రైమ్ అండి. అంటే ఫ్రాడ్యులెన్స్ కింద వస్తది యాక్చువల్లీ. సో, అట్లా ఎప్పుడూ మనం అంటే ఒక స్టూడెంట్‌ని ఎప్పుడు రాంగ్‌గా గైడెన్స్ చేయటం గానీ అండ్ పర్టిక్యులర్ యూనివర్సిటీకి వెళ్ళండి అని పుష్ చేయటం గానీ, అలా అయితే అస్సలు చేయకూడదు. ద ఏజెంట్ మస్ట్ బీ ఇన్ ప్రాపర్ వే. ఎట్లా ఉండాలంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. అండ్ స్టూడెంట్‌కి దే హ్యావ్ టు గివ్ లైక్ మల్టిపుల్ ఆప్షన్స్ దట్ దే హ్యావ్ టు డూ ఓన్ రీసెర్చ్. సో, ఏదైతే ఉందో స్టూడెంట్ అనేవాడికి ఓన్ రీసెర్చ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏజెంట్స్ అనేవాళ్ళు ప్రత్యేకంగా టైమును అండ్ ప్రత్యేకంగా క్లియర్‌గా అన్నీ చెప్పగలగాలి.
సో అవన్నీ చెప్పి అండ్ సో కౌన్సిలర్స్ ఉంటారు సో చాలామంది. అండ్ కౌన్సిలర్స్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెంట్గా ఉండి అండ్ ఒక స్టూడెంట్కి వాళ్ళ కోర్స్ ప్రకారంగా ఒకవేళ తనకు తెలిస్తే ఒకవేళ యూనివర్సిటీస్ అన్ని లిస్ట్ ఇచ్చి యూనివర్సిటీస్ లిస్ట్లో మీకు నచ్చిన యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోమనండి. సో ఒకసారి క్వశ్చన్ చేయండి. లేకపోతే మీరు యూనివర్సిటీకి వెళ్ళమని ఎవరన్నా మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారనుకోండి, ఫోర్స్ చేస్తుంటే జస్ట్ ఆస్క్ దెమ్ దట్ మాకు ఈ యూనివర్సిటీయే కావాలి అని. ఇఫ్ దే ఆర్ రెడీ టు గివ్ యూ కెన్ 100% ట్రస్ట్ దెమ్. సో ఏంటంటే ఇక్కడ ఏ లెస్ కమిషన్స్ వచ్చే యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో అవి స్కిప్ చేసి నార్మల్గా హై కమిషన్స్ వచ్చే యూనివర్సిటీస్కి పంపిస్తున్నారు. అదొక మెయిన్ జరుగుతున్న ఫ్రాడ్లెన్స్. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ కూడా అడక్కపోవటం అనేది మెయిన్ థింగ్ అనమాట. ఏంటంటే స్టూడెంట్స్ వెళ్ళిపోవాలి అన్న ఇంటెన్షన్తోనే ఉంటున్నారు, కానీ సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో దానికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటంటే యూ నీడ్ టు ఖచ్చితంగా అడగాలి ఒక కన్సల్టెన్సీని, 100% అడగాలి. ఏంటి మీరు సర్టిఫైడ్ ఏజెంటా కాదా అని చెప్పి క్లియర్గా అర్థమైంది అనమాట. ఏంటంటే ఓకే దే ఆర్ సర్టిఫైడ్ ఏజెంట్స్, సో మన ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుందని. సో ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయండి, బట్ నాట్ ఎవ్రీ కన్సల్టెన్సీ ఈజ్ ఎ సర్టిఫైడ్ బ్రిటిష్ కౌన్సిల్. సో అది కూడా మనం మెయిన్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. కన్సల్టెన్సీస్ చాలానే ఉన్నాయి. అండ్ సో ఓకే బ్రో, మరి ఇలాగా సర్టిఫైడ్ ఉన్న వాళ్ళని మనం ఎలా ఐడెంటిఫై చేయటం, మనం ఎలా చూడటం, అసలు టాప్ కన్సల్టెన్సీస్ని ఎట్లా మనం ఫిల్టర్ చేయడం, సో ఈ ఎట్లా అనేది నేను అది కూడా మీకు చెప్తాను. డోంట్ వరీ, వీడియో కొంచెం లెంత్ వచ్చినా సరే ప్లీజ్ చూడండి. ఎందుకంటే ఇది మీకోసం. నేను చాలామంది నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు చెప్తుంటే నాకు బాధేసి ఈ వీడియో చేస్తున్నాను. సో దీనివల్ల నాకేం రాదండి, మీకు యూజ్ అవుతుందని ఒకే ఒక్క రీజను అంతే. సో ఖచ్చితంగా మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవ్వాలి అండ్ అబ్రాడ్ వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం రాకూడదనే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. సో ఇదొక పాయింట్ మెయిన్ నోట్ చేసుకోవాల్సింది. అన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి కానీ అన్నీ సర్టిఫైడ్ కాదు. అండ్ ఈ సర్టిఫికేషన్ కూడా ఎలా చూడాలి, అసలు టాప్ కన్సల్టెన్సీస్ని ఎట్లా వెతుక్కోవాలి, వాళ్ళందరూ సర్టిఫైడా కాదా ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. అసలు ఈ సర్టిఫికేషన్ ఉన్న ఏజెంట్స్, సో నేనైతే డేటాబేస్ లింక్ అయితే నేను మీకు ఇస్తాను కింద. సో ఆ లింక్లో అయితే మీరు చూడండి, దానిలో సర్టిఫైడ్ వాళ్ళు ఉంటారు. అసలు మీకు తెలుసా అసలు ఎంతమంది ఉన్నారు అనేది? ఓవరాల్ ఇండియా వైడ్లో 2600 మాత్రమే ఉన్నారనమాట. అది కూడా ఒక 600 మెంబర్స్ రీసెంట్గా సర్టిఫికేషన్ తీసుకున్న వాళ్ళే ఉన్నారు. అండ్ బిఫోర్ అంతా ఉన్నది ఒక 2000 మెంబర్స్ ఉంటారేమో ఆల్ ఓవర్ ద ఇండియా. బట్ ఇక్కడ కన్సల్టెన్సీస్ వచ్చేసరికి ఎంతమంది ఉన్నారనేది యూ గెట్ టు నో ద పాయింట్, రైట్? అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్లీ ఆఫర్స్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక కన్సల్టెన్సీ మీకు ఫ్లైట్ టికెట్స్ ఇస్తుంది, ఒక కన్సల్టెన్సీ మీకు ఎయిర్పోర్ట్ పికప్ ఇస్తుంది, ఒక కన్సల్టెన్సీ మీకు ఇలా ఇస్తుంది. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్లో మీకు కన్సల్టెన్సీస్ అనేవి పే చేస్తున్నాయంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళకి ప్రాఫిట్ రాకుండానే మీకు ఫ్లైట్ టికెట్స్ అండ్ ఇంకొకటి అప్ అండ్ డౌన్ ఛార్జెస్, సో అంటే ఫ్లైట్ టికెట్స్ అండ్ కొన్ని ఆఫర్స్, కొంతమంది ల్యాప్టాప్స్ ఇస్తున్నారంట కొన్ని. అండ్ సో అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీలో మిడిల్ క్లాస్ పీపుల్ని చాలా టార్గెట్ చేస్తున్నారండి. సో నేను కన్సల్టెన్సీస్ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే బీ లైక్ ట్రాన్స్పరెంట్ ఉండండి. ఎందుకంటే ఒక స్టూడెంట్ లైఫ్ అది యాక్చువల్లీ. మనం రాంగ్గా గైడెన్స్ ఇస్తే తెలియకపోతే తెలీదని చెప్పేయటమేనండి. తెలియకపోతే దాన్ని మనం ఏదో ఒకటి చేద్దాము అన్న కాన్సెప్ట్లో ఒక స్టూడెంట్ లైఫ్తో ఆడుకోవడం అనేది 100% కరెక్ట్ కాదు. అండ్ మోరోవర్ దిస్ ఆఫర్స్ అనేది నాకు అసలు అర్థంగానే కావట్లేదు. ఫ్లైట్ టికెట్స్ అంట, ఎయిర్పోర్ట్ పికప్ డ్రాప్స్ ఉన్నాయంట. సో ఇవన్నీ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక స్టూడెంట్గా ఇవన్నీ ఇస్తున్నారంటే హౌ మచ్ దే ఆర్ గెటింగ్ ప్రాఫిట్. ఓకే దే ఆర్ డూయింగ్ సమ్ బిజినెస్, మనం దాన్ని మాట్లాడడానికి లేదు. బట్ ఒక స్టూడెంట్ని మ్యానిపులేట్ చేస్తూ లేకపోతే ఒక స్టూడెంట్ని తప్పుదారిలో పట్టిస్తూ
ఇలా చేయటం అనేది లైక్ మై ఒపీనియన్ ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి నేను అంటానండి. సో, మీ స్టూడెంట్స్ కూడా ఆబ్వియస్‌లీ 99.9% మీరు ఖచ్చితంగా బ్యాక్‌గ్రౌండ్ రీసెర్చ్ అనేది చేయండి. సో, ఇది చెప్పారు. చాలామంది నాతో చెప్పారు. అంటే "నీకు ఇష్టమయ్యే తీసుకున్నారా బ్రో ఈ కోర్సు? నీకు ఇష్టమయ్యే తీసుకున్నావమ్మా ఈ కోర్సు" అని చెప్పి అంటుంటే, లేదు మా కన్సల్టెన్సీ వాళ్ళు ఇది బెస్ట్ కోర్స్ అని చెప్పారు. అందుకని తీసుకొని వచ్చేసాను" అని చెప్పి. సో, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి హౌ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని. అండ్ ద కన్సల్టెన్సీస్ సర్టిఫైడ్ కన్సల్టెన్సీస్ డ్యూటీ ఏంటంటే అండి, ద కన్సల్టెన్సీస్ మస్ట్ ప్రొవైడ్ స్టూడెంట్స్‌కి ఏది ఏ యూనివర్సిటీ వెళ్ళాలనుకుంటున్నాడో, సో, స్టూడెంట్ క్రైటీరియా బట్టి దాని ప్రకారంగా చూసి ఆ యూనివర్సిటీస్‌కి అనేది ఖచ్చితంగా స్టూడెంట్స్‌ని పంపించాలి. అండ్ స్టూడెంట్స్‌కి ఏది యూనివర్సిటీ పర్ఫెక్ట్‌గా ఉంటదో అండ్ ఇంకోటేంటంటే మెయిన్‌లీ కన్సల్టెన్సీస్ హ్యావ్ టు గివ్ మోర్ టైమ్ టు డూ దేర్ ఓన్ రీసెర్చ్ అనమాట. స్టూడెంట్స్‌కి ఓన్ రీసెర్చ్‌ని చేసుకోవడానికి సో, సపోర్ట్ అనేది చేయాలన్నమాట. ఓన్ రీసెర్చ్ చేసుకొని సో, అంటే మేబీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. 100% ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. అండ్ ఇంకొకటేంటంటే ఏ కన్సల్టెన్సీ లేకపోతే ఎవరైనా గానీ ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఫోర్స్ యూ టు గో పర్టిక్యులర్‌లీ దిస్ యూనివర్సిటీ. సో, అది మీరు ఎందుకంటే ఈ యూనివర్సిటీకే ఎళ్ళాలి, ఈ యూనివర్సిటీలోనే ఎళ్ళాలి అని చెప్పి ఏ కన్సల్టెన్సీ అనేది జస్ట్ ఫోర్స్ అనేది చేయకూడదు స్టూడెంట్‌ని. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఇది. ఓకే బ్రో, మీరు చెప్పారు అసలు ఎట్లా చూసుకోవాలి. సో, ఒక స్టూడెంట్ ఎట్లా చూసుకోవాలి యూనివర్సిటీ బెస్టా కాదా అని చెప్పి. నేనైతే కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ కొన్ని పాయింట్స్ మీరు మైండ్‌లో పెట్టుకోండి ఇఫ్ యూ ఆర్ రీసెర్చింగ్ అబౌట్ ద బెస్ట్ యూనివర్సిటీ. మెయిన్ ఒక స్టూడెంట్ చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే టెఫ్ రేటింగ్ చూసుకోవాలి. టీచింగ్ ఎక్సలెన్సీ ఫ్రేమ్‌వర్క్ అనమాట. సో, టెఫ్ రేటింగ్ చూసుకోవాలి అండ్ స్టూడెంట్ రివ్యూస్ చూసుకోవాలి. అండ్ అదే కాకుండా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి సపోర్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. లైక్ దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రీవియస్ స్టూడెంట్స్ రివ్యూస్ చూసుకోవాలి. సో, అట్లా మనం ప్రతీదీ చూసుకుంటూ అసలా స్టూడెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అండ్ మన ఓన్ రీసెర్చ్ అండ్ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ ద్వారా యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్‌ని కాంటాక్ట్ అయ్యి ఎలా చెప్తున్నారనేది అట్లా కాంటాక్ట్ అయ్యి సో, ఇలాగా మల్టిపుల్ పాయింట్స్‌లో ఇలా మనకు సపోర్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో, ఇయన్నీ చూసుకొని సో, ఒక యూనివర్సిటీ అనేది మనమైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ మెయిన్‌లీ కన్సల్టెన్సీస్ గూడా సో, స్టూడెంట్స్‌కి కావాల్సిన మెయిన్ యూనివర్సిటీస్‌ని ప్రొవైడ్ చేయాలి. అఫిషియల్లీ టై అప్ విత్ ద కన్సల్టెన్సీ ఆర్ నాట్ అఫిషియల్లీ టై అప్ విత్ ద కన్సల్టెన్సీ. సో, అంటే కన్సల్టెన్సీస్‌తో ఉన్న టై అప్ అయిన యూనివర్సిటీస్ గానీ ఆర్ ఎల్స్ లేని యూనివర్సిటీస్ గానీ స్టూడెంట్ ఏది అడిగితే అది మాత్రమే కన్సల్టెన్సీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి మెయిన్‌లీ. సో, ఇయన్నీ చూసుకొని ఒక స్టూడెంట్ అనేవాడు 100% డిసైడ్ అవ్వాలి ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అనేది. సో, ఇట్స్ లైక్ కంప్లీట్‌గా కన్సల్టెన్సీస్‌కి మీరేది చెప్తే అది వెళ్తామని అంటాం గానీ, సో, ఇట్లాంటియన్నీ చేయటం వల్ల ఏంటంటే మీ క్వాలిటీ ఆఫ్ బిల్డింగ్ అనేది తగ్గిద్దని నా ఒపీనియన్. సో, అదైతే మీరు చూసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఇంకొకటేంటంటే యూనివర్సిటీకెళ్ళండి అని మీకు చెప్తున్నారు అంటే సో, దే హ్యావ్ సంథింగ్ టై అప్స్ ఆర్ సంథింగ్ విత్ దట్ యూనివర్సిటీ పర్టిక్యులర్‌లీ. సో, ఆ యూనివర్సిటీతో ప్రత్యేకంగా వీళ్ళకి సో, ఇంటర్‌లింక్స్ గానీ, సో, ఏదన్నా ఉండటం వల్ల మిమ్మల్ని ప్రత్యేకంగా యూనివర్సిటీస్‌కి వెళ్ళండి అని చెప్పి ఫోర్స్ చేయటం అట్లా జరుగుతుంది. సో, మీరు 100% స్టూడెంట్స్ సో, మీ యూజ్ కోసం చెప్తున్నానండి. ఇది మీరు 100% మైండ్‌లో పెట్టుకోండి. ఏ కన్సల్టెన్సీని మీరు అప్రోచ్ అయినా, మీరు యూకే ప్రాసెస్ చేసుకుంటున్నా, లేకపోతే మీరు యూఎస్ ప్రాసెస్ చేసుకుంటున్నా, సో, జస్ట్ గో అండ్ ఆస్క్ దెమ్. మీరు ఖచ్చితంగా అడగాల్సిన పాయింట్ ఆర్ యూ ఏ సర్టిఫైడ్ ఏజెంట్ ఆర్ నాట్? బ్రిటిష్ సర్టిఫైడ్ ఏజెంటా కాదా యూకేకైతే. యూఎస్‌కైతే ఇంకా ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ యూఎస్. నాకు తెలియంది చెప్పకూడదండి. ఎందుకంటే రాంగ్‌గా మిమ్మల్ని అసలు గైడ్ చేయకూడదు. నాకు తెలిసిందే నేను చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి మెయిన్‌లీ
సో సమ్ కన్సల్టెన్సీస్ ఆర్ మేకింగ్ ఎడ్యుకేషనల్ ఇంటూ బిజినెస్ అండి. సో అది చాలా విద్యని అలా అలా చేయటం అనే విద్యని అలా అమ్ముకోవటం అనేది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ పెరిగాం మనం. సో అది చాలా విద్యని అట్లా అమ్మటం అనేది లైక్ ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ ఇట్స్ నాట్ ఫెయిర్ అని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ని మనం నలుగురికి షేర్ చేయాలి. అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్, రైట్? సో అదైతే నేను చాలా ఐమ్ ఫీలింగ్ సో సాడ్ అనమాట అబౌట్ దీస్ థింగ్స్. మీరు ఇంకొక పాయింట్ నోట్ చేయాల్సింది ఏంటంటే అండి, మీకు ఒక కన్సల్టెన్సీ మీకు ఒక ఫ్లైట్ టికెట్ ఇస్తుంది, లేకపోతే ఇది ఇస్తుందంటే అంటే దానికి తగ్గ యూనివర్సిటీకే మిమ్మల్ని పంపిస్తే వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. లేకపోతే అదే అడగండి ఒకసారి మీరు, ఆక్స్ఫర్డో లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, సో ఆ యూనివర్సిటీస్కి పంపించండి. ఆ యూనివర్సిటీకి పంపించిన మాకు ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ ఇవ్వండి అని చెప్పి. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ ఎట్లా ఉన్నారంటే అండి, కొంచెం వాళ్ళకి తెలియకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఈ పాయింట్స్ అన్నీ మెయిన్ మీరు కన్సల్టెన్సీస్ని అడగాల్సిన పాయింట్స్ అనమాట. డేటాబేస్ లింక్ ఇస్తాను కదా, నేను డిస్క్రిప్షన్లో అయితే అది ఇస్తాను మీకు. సో అది ఇచ్చిన తర్వాత మీరు ఆ దానిలో అయితే మీకు సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏ ఏ కన్సల్టెన్సీ ద బెస్ట్ ఉన్నారని చెప్పి. సో ఆ డేటాలో ఉంటుంది క్లియర్గా. సో ఆ డేటాబేస్ మీద మీరైతే ఫాలో అవ్వచ్చు. సో మీకు యూజ్ అవుతుంది. ఒకసారి మీరు సెర్చ్ చేసుకొని సో ఎవరు ఎప్పటి నుంచి ఉన్నారు ఏంటి అని. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ అదర్ కన్సల్టెన్సీ ఆల్సో, ఈ డేటాబేస్లో వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఒకసారి సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది అసలు ఏంటి అనేది. సో ఇదైతే మీరు మెయిన్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని 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 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో వాళ్ళు డైరెక్ట్ అఫీషియల్లీ టైప్ విత్ ద పీపుల్ యూనివర్సిటీస్ అనుకోండి. ఆ యూనివర్సిటీ కొన్ని టఫ్ ఉండొచ్చు, బట్ దే ఆర్ గివింగ్ ఎ గుడ్ కమిషన్. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఆ యూనివర్సిటీకే ఫోర్స్ చేస్తారు, మీరు ఆ యూనివర్సిటీకే వెళ్తారు. మీరు ఫెయిల్ అయితే వాట్ ఈజ్ మీరు ఎవరిని అడుగుతారు ఫెయిల్ అయితే? సో అది చెప్పండి. సో ఫెయిల్ అయితే మీ వీసా కూడా అయిపోతుంది, ఖచ్చితంగా మీరు పెట్టబెడ మొత్తం సర్దుకొని ఇండియా అయితే వెళ్ళిపోవాలి. సో అది కూడా మీరు మెయిన్ పాయింట్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే అన్నీ క్లియర్గా చూసుకోండి. ఒకవేళ వచ్చే ముందు ఫస్ట్ నుంచి మేము మా వీడియోస్లో అన్నీ చెప్తూనే ఉన్నాం క్లియర్గా. ఏంటంటే ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనే ఒక కన్సల్టెన్సీస్ అనేవి ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఉన్న సర్టిఫైడ్ కన్సల్టెన్సీ చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు ఆ డేటాబేస్లో మీరు చూస్తే ఒక లిస్ట్ ఉంటుంది, వాళ్ళు ఏమేం చేస్తారు ఏంటి, వాళ్ళు సర్టిఫైడా కాదా అని చెప్పి. సో మీరు క్లియర్గా అయితే త్రూ అవుట్ చెక్ చేసుకోవచ్చు 100%. అండ్ బట్ 100% గుర్తుపెట్టుకోండి, బట్ నాట్ ఎవ్రీ ఏజెంట్ ఆర్ లైక్ సర్టిఫైడ్ బ్రిటిష్ కౌన్సిల్ ఏజెంట్ అండి. అది మటుకు 100% గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇది చాలామందికి తెలియని పాయింట్ అనమాట. ఇది మీరు 100% గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, మీరు ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఫీజులు మనలాగా ఒక 600 700 లేకపోతే 1000 2000 ఉండదండి. 1000-2000 ఉంటుంది, కాకపోతే పౌండ్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాకు తెలిసిన ఒకరికి ఇలా సప్లిమెంటరీ ఫీజు దాదాపుగా 7-6 అడిగాడండి, ల్యాక్స్ ఫర్ ద రీఅటెంప్ట్ చేయడానికి. డిఫర్ అయిపోతే సో అది మళ్ళీ చేయడానికి అంత సప్లిమెంటరీ ఫీజెస్ అనేది ఉంటాయి అన్నమాట. సో అంటే మీరు ఒక ప్రాపర్ స్టెప్ స్టార్టింగ్లో వేయకపోవటం వల్ల ఎండింగ్ వచ్చేసరికి అది ఎంత బర్డెన్ అవుతుంది అనేది ఇంకా డిపెండ్స్. ఇంకా నేను ఇంత చెప్పిన తర్వాత మీకే అర్థం అవ్వాలి. ఒక స్టూడెంట్ వచ్చిన తర్వాత ఎంత ప్రాబ్లం ఫేస్ అవుతున్నాడు, ఎంత సిచ్యువేషన్ ఎట్లా జరుగుతుంది. సో ఇదంతా నాకు బాధేసి చేస్తున్నానండి ఈ వీడియో. ఎందుకంటే చాలామంది ఏంటంటే రకరకాల ఆఫర్లు అండి. ఆ ఆఫర్లు చూస్తుంటే నాకు లిటరలీ ఏంటి ఇది ఎడ్యుకేషన్ని బిజినెస్ చేయటం యూకే లా ప్రకారంగా ఇట్స్ కంప్లీట్లీ ఫ్రాడ్లెన్స్ అండి. 100% మీరు ఎడ్యుకేషన్ అయితే మీరు అట్లా అయితే చేయొద్దు. సో ఎడ్యుకేషన్ని మీరు ఇట్లా బిజినెస్లా చేయటం అనేది యూకే గైడ్లైన్స్ ప్రకారంగా అది పెద్ద ఫ్రాడ్లెన్స్. ఇన్ కేస్ అది యూకే గవర్నమెంట్కి తెలిస్తే కూడా చాలా హై పనిష్మెంట్స్ ఉంటాయండి. సో అవన్నీ ఏంటంటే చాలామందికి రూల్స్ రెగ్యులేషన్స్ మరి తెలుసో తెలీదు. సో ఇలాంటి ఆఫర్లన్నీ మెన్షన్ చేస్తున్నారు. బట్ స్టూడెంట్ని ఆఫర్ ఇచ్చి మేనేజ్ చేయటం అంటే, సో ఆఫర్ ఇస్తున్నారంటే వాళ్ళకి ఆ యూనివర్సిటీతో సమ్ టైప్స్ ఉన్నాయి. సో అందుకనే ఆఫర్లు ఇస్తున్నారు. స్టూడెంట్ని రాంగ్గా గైడెన్స్ చేసి స్టూడెంట్స్ ఖచ్చితంగా రాంగ్గానే వెళ్ళి ఆ బుట్లో పడిపోతున్నారండి.
ఆ పడిపోయింది గూడా ఎట్లా అయిపోతుందంటే, ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అని జెప్పి నాకు చాలామంది కన్సల్ట్ అయ్యారండి. ఏంటంటే ఇట్లా జరుగుతుంది. ఏం చేయాలి బ్రో అది ఇది అని జెప్పి. సో, ఇయన్నీ వింటూ ఈ మెసేజ్‌లన్నిటికి వాళ్ళందరికీ రిప్లైలు ఇస్తూ నేనైతే గైడెన్స్ నాకు తెలిసినంత వరకు నేను ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నానని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను మీకు చెప్పటానికి గూడా ఈ విషయం చెప్పడానికి గూడా ఐ డన్ లాట్స్ ఆఫ్ రీసెర్చ్ బ్యాక్‌గ్రౌండ్‌లో నేను రీసెర్చ్ చేసి అండ్ ఏంటి అసల ఇంత ఇంత స్కామ్స్ జరుగుతున్నాయి. ఇంత జరుగుతుందని ఒకే ఒక్క రీజన్ అండి చెప్పడానికి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు నార్మల్ మనం ఫీజులే చాలా లోన్స్ తీసుకొని, ఇయన్నీ తీసుకొని వస్తున్నాము. అండ్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఒక ఏదన్నా సబ్జెక్ట్ పోతే, లేకపోతే ప్రాజెక్ట్ ఆగితేనో, ఏదన్నా జరిగి, అంత టఫ్ యూనివర్సిటీలో చదవలేక ఇబ్బంది పడి, తర్వాత మళ్ళీ ఇలాగా డిఫర్ అయితే, మళ్ళీ దానికి మళ్ళీ ఇలాగా ప్రత్యేకంగా ఇలా సప్లిమెంటరీస్‌కి, సప్లీస్‌కి ఫీజులు కట్టాలి లక్షల్లో అంటే, ఒక్కసారి ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌గా ఒకసారి ఆలోచించండి. ఈవెన్ ఐ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్. నేనే కట్టలేకపోవచ్చండి. ఎందుకంటే అంత అంత హై ఎండ్‌గా ఉంటాయి సప్లిమెంటరీ కట్టాలంటే. అండ్ మళ్ళీ తర్వాత ఇట్స్ విల్ ఎఫెక్ట్ టు ద పీఎస్‌డబ్ల్యూ వస్తదో లేదో అనేది కూడా కొంచెం డౌట్ ఉన్న సినారియోస్ అయిపోయినాయి ఇక్కడ. సో, అండ్ మెయిన్‌లీ ఎస్పెషల్లీ ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే అండి, సో, ఏదైతే కన్సల్టెన్సీస్ ఉన్నాయో, సో, ప్లీజ్ ట్రాన్స్‌పరెంట్‌గా వర్క్ చేయండి. అండ్ స్టూడెంట్స్‌కి వాళ్ళకి టైం ఇవ్వండి. ఓన్ రీసెర్చ్ చేసుకోవడానికి. వాళ్ళు ఓన్ రీసెర్చ్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు ఒక మంచి యూనివర్సిటీని సెలెక్ట్ గైడెన్స్ ఇవ్వండి. ఒకవేళ దే ఆర్ ఇన్ రాంగ్ వేలో ఏమన్నా చూస్తుంటే గనక ఖచ్చితంగా వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వండి. అండ్ స్టూడెంట్స్ కూడా స్పెషల్లీ అందరికీ చెప్తున్నానేంటంటే 100% మీరు రీసెర్చ్ అనేది చేయండి. రీసెర్చ్ చేయండి అండ్ రీసెర్చ్ చేసి మీకు మీరుగా ఒక ఐడియాలజీ తెచ్చుకోండి. అసలు ఏం జరుగుతుంది, ఏంటి అనేది తెచ్చుకొని బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటనేది నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు నోట్ చేసుకొని, సో, ఈ పాయింట్స్ ప్రకారంగా మీరు గనక చూజ్ చేసుకోగలిగితే అండ్ 100% మీకు మంచి యూనివర్సిటీ అండ్ ఇంకొకటి ఏంటంటే అంతంత స్కాలర్షిప్స్. సో, ప్లీజ్ అండి ఇవన్నీ స్టూడెంట్‌ని మ్యానిపులేట్ చేయొద్దు ఎవరన్నా కానీ. సో, ఒక స్టూడెంట్‌ని అసలు మ్యానిపులేట్ చేయొద్దు. తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు అంతే. అంతేగాని స్టూడెంట్‌ని మ్యానిపులేట్ చేసి యూనివర్సిటీ బాగుంటుంది. ఈవెన్ దో బిఫోర్ నేను వచ్చే ముందు కూడా చాలా కన్సల్టెన్సీస్‌ని నేను కాంటాక్ట్ అయినప్పుడు పర్టిక్యులర్‌గా వాళ్ళు యూనివర్సిటీ బాగుంటది. అసలు మామూలుగా లేదు అది ఇది అని చెప్తున్నారు. నేను ఎళ్ళాలనుకున్న యూనివర్సిటీస్‌కి నేనైతే ఎళ్తాను. సో, ప్లీజ్ నాకు ప్రత్యేకంగా యూనివర్సిటీకి ఎళ్ళండి. అంటే బాగుంటది అయ్యి అని చెప్పి. సో, లైక్ దే ఆర్ డిఫరెంట్ కేటగరీస్ అనమాట. ఒక్కసారి గట్టిగా మీరు ఇమాజిన్ చేసుకోండి. దే ఆర్ గివింగ్ సమ్ ఆఫర్స్ అంటే, మీకు ఒక ఆఫర్ ఇస్తున్నారంటే, నేను ₹1,00,000 ఆఫర్ ఇస్తాను, లేకపోతే ₹1,00,00,000 ఆఫర్ ఇస్తాను, లేకపోతే 2,00,00,000 ఆఫర్ ఇస్తాను. సో, ఇయన్నీ ఆఫర్‌లు అండ్ ఫ్లైట్ టికెట్స్, ల్యాప్‌టాప్స్ ఇయన్నీ మీకు ఇస్తున్నారంటే, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి వాళ్ళకి ఎంత రాకపోతే కన్సల్టెన్సీస్‌కి ఎంత యూనివర్సిటీస్ నుంచి ఎంత ఇన్‌కమ్ రాకపోతే మీకు ఇయన్నీ ప్రొవైడ్ చేయగలుగుతారు. అదే కొన్ని యూనివర్సిటీస్ అడగండి. ఇదే చెప్పా కదా మీకు ఆక్స్‌ఫర్డ్ ఇయన్నిటికి ఇవ్వమనండి. కష్టం అయితది. సో, మీరు ఇయన్నీ గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ ఈ పాయింట్స్ అన్ని కీ ఫ్యాక్టర్ పాయింట్స్ అన్నీ మీరు ఫాలో అవుతూ చక్కగా సేఫ్‌గా యూకే ప్రశాంతంగా వచ్చి చక్కగా చదువుకొని మంచిగా సెట్ అయితే అవ్వొచ్చండి. ఆల్ ద కన్సల్టెన్సీస్ బిజినెస్ కోసమే కాకుండా లైక్ కొంచెం కా స్టూడెంట్స్ గుడ్ విల్ కోసం అండ్ స్టూడెంట్స్ లైఫ్స్ కోసం అండ్ వాళ్ళ కెరియర్స్ కోసం కూడా సో, అన్ని కన్సల్టెన్సీస్ సో, ఆహ్, స్టూడెంట్‌ని ఒక మంచి పొజిషన్‌లో ఉంచాలి అన్న ప్యాటర్న్‌లో చూస్తారని ఆశిస్తూ సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వీడియో ఎవరిని ఇబ్బంది పెట్టాలని గానీ, ఎవరిని కించపరచాలనేది కాదు నా పాయింట్. నా పాయింట్ ఏంటంటే ఒకటే, ఒక స్టూడెంట్‌కి ప్రాపర్‌గా అబ్రాడ్ వచ్చేంత వరకు అంటే యూకే గానీ, లేకపోతే ఏ కంట్రీ గానీ అబ్రాడ్ వచ్చేంత వరకు వాళ్ళు ప్రాపర్‌గా ఒక సిస్టమాటిక్‌గా రావాలి అండ్ వాళ్ళ ఇబ్బంది పడొద్దు. తర్వాత ఫ్యూచర్‌లో వాళ్ళ 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 కెరియర్ గూడా ప్రాపర్‌గా సెట్ అవ్వాలి. ఎందుకంటే ఐ కెన్ అండర్‌స్టాండ్ అండి. చాలా లోన్స్ పెట్టుకొనొస్తాం. ఇల్లులు తాకట్టు పెట్టుకొనొస్తాం. కొలట్రాల్ లోన్స్ పెట్టుకొనొస్తాం.
సో లైక్ డిఫరెంట్ సినారియోస్లో వస్తూ ఉంటామండి. ఒక్కటి కాదు, రెండు కాదు. నేను చూశాను చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ వచ్చి ఇక్కడ 7 రోజులు షిఫ్ట్లు చేస్తూ 6 days షిఫ్ట్ చేస్తూ ఎంత కష్టపడుతున్నారో. సో ప్లీజ్, ఫర్ ఆల్ ఎవ్రీ వన్, స్టూడెంట్ హ్యావ్ టు డూ ఓన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీస్ నీడ్స్ టు బీ ట్రాన్స్పరెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి, సో మేము చాలా సేఫ్గానే ఉన్నామండి. అండ్ యూకే గవర్నమెంట్ అంతా కంట్రోల్ చేసేసింది, ఆల్మోస్ట్ కంట్రోల్ చేసింది. అండ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద యూకే గవర్నమెంట్, ఎందుకంటే చాలా సపోర్ట్గానే ఉందండి. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని రెడ్ అలర్ట్ జోన్స్ మాత్రమే ఇచ్చింది, సో ఆ అలర్ట్కి రావద్దని. అండ్ ఇండియన్ కమిషన్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది యూకేలో. అండ్ దే ఆర్ గివింగ్ ప్రాపర్ గైడెన్స్ ఫర్ ఆల్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఆల్ ద ఇమిగ్రెంట్స్ ఎవరైతే వచ్చారో. సో దానివల్ల అండ్ మీకు ఇంకా ఇలాంటి టాపిక్స్ ఏమన్నా కావాలంటే కనుక ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వండి. నేనైతే ఖచ్చితంగా నన్ను అడిగిన వాళ్ళు అయితే నేను అందరికీ చెప్తున్నానండి, ఉన్నది ఇది ఇలా జరుగుతుంది అని చెప్పి. ఒకవేళ ఇన్ కేస్ నాకు తెలియకపోయినా నేను దాని గురించి తెలుసుకొని చెప్తున్నాను. సో బట్ కొంచెం ఇబ్బందిగా ఉంది వీడియోస్ కంటిన్యూస్గా చేయడానికి. అండ్ ఇక నుంచి కంటిన్యూస్గానే వస్తాయండి, కంటిన్యూస్గా చేయడానికి నేను ట్రై చేస్తాను. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నాకు మంచి ఎనర్జీని ఇస్తుంది అండ్ ఇంకా వీడియోస్ చేయడానికి మంచి ప్రోత్సాహంగా ఉంటుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈజ్ అంబక్ మనోజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Signing off from UK.